ఫార్ములా ఈ కార్ రేసులో ఓవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దూకుడు పెంచాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఈడీలు విచారణను ముమ్మరం చేయగా తాజాగా కేటీఆర్ ను విచారించనుండడంతో ఎంక్వైరీపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవుతారు. ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఇదే కేసులో ఈ నెల 9న ఏసీబీ కేటీఆర్ ను విచారించిన విషయం మనకు తెలిసిందే. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీజన్ 9తో పాటు 10, 11, 12ను కూడా నిర్వహించాలని అందుకు ప్రమోటర్ గా ఎస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ వ్యవహరించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా సీజన్ 10 నిర్వహణ ప్రమోట్ చేసేందుకు ఆ సంస్థ ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీజన్ 10 కు ప్రమోటర్ గా హెచ్ఎండిఏ ఉండాలని నిర్ణయం తీసుకొని కేబినెట్ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఒక విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లించారనేది ప్రధాన అభియోగం. నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు పంపడంపై కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కేటీఆర్ నివాసం దగ్గర నుంచి వివరాలు అందించేందుకు మనకు అమరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అమర్, జోష్న, ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణ చేయనుంది. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ను ఇవాళ 10:30 గంటల సమయాన రావాలంటూ ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి, బషీరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి విచారణకైతే రానున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సంబంధించి హస్తం ఎంత మేరకు ఉంది, ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు ఇటు బిఎల్ రెడ్డి ఇద్దరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఇద్దరి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ని ఇవాళ ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే ఈడీ కార్యాలయం పూర్తిగా గేట్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఏదైతే ఏసీబీ విచారణ సమయంలో ఎలా ఇబ్బందులు తలెత్తాయో, అంటే బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ శ్రేణులు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఈడీ బషీరాబాద్ కార్యాలయం చుట్టూ కూడా ఇప్పుడిప్పుడే పోలీసులు అంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్ల లావాదేవీలు ఏవైతే ఉంటాయో అక్రమంగా జరిగాయంటూ ఇప్పటికే బిజినెస్ రూల్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోవడం వల్ల జీహెచ్ఎంసీకి 8 కోట్ల నష్టం అనేది వాటిల్లింది. కాబట్టి ఈ 8 కోట్ల 6 లక్షల నష్టాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈ డబ్బును కూడా తీర్చివేసింది. దీంతో ప్రస్తుతం అంటే ఇందులో ఉన్న అవకతవకలన్నింటినీ గుర్తించిన తర్వాత ఏసీబీ అధికారులు ఇటు గవర్నర్ కి అనుమతి కోసం ప్రభుత్వం చేయడం, గవర్నర్ అనుమతించిన తర్వాత ఇటు ఏసీబీ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈసీఆర్ లో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారో ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ A1 గా కేటీఆర్ ని, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, A3 గా బిఎల్ రెడ్డి ముగ్గురు కూడా చేర్చారు. అయితే ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళ దగ్గర సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఏసీబీ దగ్గర ఉన్నటువంటి డాటానే కాకుండా ఎంఏయుడి, ఇటు హెచ్ఎండిఏ, ఆర్బీఐ సంబంధించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి లావాదేవీలు జరిగాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి బ్యాంకు అధికారుల స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వైపు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏసీబీ విచారణ సందర్భంలో కూడా చాలా కేటీఆర్ ఏదైతే వాళ్ళ ప్రశ్నలకు దాటవేస్తూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అధికారులు మాత్రం, అంటే ఏసీబీ ఈడీ విచారణ అనేది కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏసీబీ అధికారుల విచారణకు ప్రశ్నలకు దాటవేస్తూ మాట్లాడినా కానీ వదిలేస్తారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం అయితే చెప్పాలి. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పకుంటే మాత్రం ఏ క్షణమైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. ఏసీపీ అధికారి నేతృత్వంలో ప్రస్తుతం ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే బిఎల్ రెడ్డిని ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు కాబట్టి మొత్తం
ఏదైతే 22 కోట్లు 2 విడతల వారుగా జిఎస్టీ పన్నులతో సహా మొత్తం 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా విచారించనున్నారు. మొత్తంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి కీలకమైన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని ఇవాళ ప్రశ్నించబోతున్నారు. 10:30 గంటల సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఓరియన్ మిల్ల నుంచి నందినగర్ కి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. నందినగర్ లో కార్యకర్తలతో లీగల్ టీమ్ తో సలహాలు సూచనల అనంతరం అక్కడి నుంచి 10 గంటల సమయాన బయలుదేరి నేరుగా 10:30 గంటలకు బషీరాబాద్ ఈడీ కార్యాలయం చేరుకుంటారు. ఇక్కడ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే న్యాయవాదులతో సహా వస్తానని కూడా కేటీఆర్ ఈడీ అధికారులకు చెప్పడంతో ఒకవేళ న్యాయవాదులు లీగల్ టీమ్ తో వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశాలకు సంబంధించి ఈడీ అధికారులు కూడా కొద్దిసేపటి కిందమే డిప్యూటీ డైరెక్టర్ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఏదైతే లీగల్ టీం వస్తే అలౌ చేయాలా లేదా అన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి లీగల్ టీం ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన అలౌ చేయకపోవడంతో న్యాయమూర్తికి సంబంధించి ఏదైతే హైకోర్టుకు వెళ్ళడం, కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయవాదిని విజిబుల్ గా అనుమతించడంతో మరి ఆ విధంగానే ఈడీ అధికారులు కూడా అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని మొత్తంగా 50 కోట్ల వ్యవహారానికి సంబంధించి నిధులు మళ్లింపు జరిగాయి. నిధులు మళ్లింపు జరిగినప్పుడు ఆ శాఖలో ఉన్నటువంటి మంత్రిగా మీరే ఒత్తిడి చేశారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ కింది స్థాయి అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి విచారణ కూడా జరిగింది కాబట్టి వారు పూర్తిగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదైతే కేటీఆర్ చెప్తేనే ఒత్తిడి చేస్తేనే నిధులు మళ్లింపు చేశాము, ఆ సమయంలో ఇలాంటి నిబంధనలు కూడా పాటించలేదు అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి వారి స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ కేటీఆర్ ని సూటిగా విత్ డాక్యుమెంట్స్ తో సహా ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు. జోష్న 10:30 ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. అమరేందర్ రెడ్డి మనకు ఈడీ కార్యాలయం నుంచి వివరాలు అందించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి పెద్ద ఎత్తున రాకుండా గుమికూడకుండా ఉండేందుకు ఏర్పాట్లయితే చేసినట్టు మనకు అమరేందర్ రెడ్డి వివరాలు అందించారు. ఇక కేటీఆర్ నివాసం వద్ద నుంచి వివరాలు అందించేందుకు మనకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మాజీ మంత్రి కేటీఆర్ తన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. నందినగర్ నివాసం నుంచి కూడా 10:30 కూడా ఈడీ కార్యాలయానికి చేరుకుంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు. ప్రజెంట్ మనం చూడొచ్చు నందినగర్ నివాసానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇప్పటివరకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఏసీబీ విచారణ కూడా దానికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకే పూర్తిగా సహకరించారు కాబట్టి ఈడీ విచారణకు కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఫార్ములా ఈకి సంబంధించినంత వరకు మాత్రం నిధులు విషయంలో మాత్రం ఫెమా నిబంధనలు కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్ కి సంబంధించినందుకు మాత్రం మనీ లాండరింగ్ సంబంధించిన దానిపైన కూడా అనుమతులు లేకుండా కూడా ఆర్బీఐ నుంచి కూడా నగదు బదిలీ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక పక్క ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఇప్పటివరకే ఎక్స్ వేదిక కూడా కేటీఆర్ కూడా కాసేపటి క్రితమే స్పందించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫార్ములా ఈ ఓషు చేయడం మంత్రిగా అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం ఒకటని చెప్పేసి కూడా తెలిపారు. దీంతో పాటుగా అంతర్జాతీయ రేసర్లు కావచ్చు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులు ఈ నగరాన్ని ప్రశ్నించడం ద్వారా మాత్రం చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా గతంలో కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే విషయాన్ని కూడా మరోసారి కూడా ఎక్స్ వేదిక కూడా తెలిపారు. తెలంగాణలో మాత్రం రాజకీయాలకు సంబంధించిన దానిపైన మాత్రమే ఒక పక్క బురద చల్లే విధంగా మాత్రమే ఇప్పటివరకే మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఫార్ములా ఈ కేసు మాత్రం పెట్టిందనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ పదే కూడా వస్తున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ మాత్రం చాలా వరకు కూడా పెరిగింది. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ కూడా ఫార్ములా ఈ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై ఉన్నతీకరించింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రికార్డులను సరిదిద్దడం అనే దానిపైన కూడా ఎక్స్ వేదికగా తెలుపుతూ కూడా పారదర్శకమైన బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీల ద్వారా ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ ఎఫ్ఏకు 46 కోట్ల రూపాయలు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయి కూడా లెక్క ఉంది అంటూ కూడా ఎక్స్ వేదిక కూడా కేటీఆర్ తెలిపారు. దీంతో పాటుగా ఆరోపించిన అవినీతి కావచ్చు, దుర్వినియోగం, అదేవిధంగా మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది ఈ 46 కోట్ల రూపాయల్లో అనే దానిపైన కూడా తెలపాలి అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచన రహిత ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఇప్పటివరకే నష్టం వాటిల్లింది. రెండో ఏడాది కూడా ఈ ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం ఈ రేసు సంబంధించిన మాత్రం రద్దు కూడా జరిగింది అనే దానిపైన కూడా ఎక్స్ వేదిక తెలిపారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా దురుద్దేశంతో రాజకీయ
ఆ పగతో ఇప్పటివరకే కేసులు మాత్రం ఇప్పటివరకే నమోదు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ప్రశ్నించే వారి పైన కావచ్చు, అదేవిధంగా ఆ వివిధ కేసుల పేరుతో కూడా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతినిత్యం కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ ఈడీ విచారణకు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి ఆ ప్రశ్నలు లేవనెత్తబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఉత్కంఠ రేపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం నందినారు ఆ నివాసం వద్ద ఉన్నాం. మరి కాసేపట్లో కూడా కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే మనీ లాండరింగ్ కి సంబంధించిన దానిపై కూడా ఆ మనీ లాండరింగ్ పైన కూడా ఈడీ ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా కూడా ఏదైతే ఎఫ్ఈఓకు కూడా హెచ్ఎండిఏ నుంచి కూడా బదిలీ చేశారో బదిలీకి సంబంధించినంత వరకు ఎందుకు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదు అనే దానిపై కూడా ఆ ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ విచారణకు సంబంధించిన మాత్రం ఈడీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు. కాబట్టి ఈడీకి ఎలాంటి ప్రశ్నల వర్షం ఈడీ కురిపించబోతుంది అనే దానిపై కూడా ఓ స్పష్టత అయితే రావాల్సింది. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఆ నందినార్ నివాసాన్ని కూడా చేరుకోబోతున్నారు. చేరుకునే ఆ తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం కార్యకర్తలతో పాటు అదేవిధంగా ఆ లాయర్లతో కలిసి కూడా కేటీఆర్ మాత్రం ఈడీ ఆఫీసర్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. కేటీఆర్ కు సంబంధించినందుకు లాయర్లు కూడా ఇప్పటివరకే ఆ నందినార్ నివాసాన్ని కూడా చేరుకుంటున్నారు. కానీ ఇవాళ ఈడీ విచారణలో మాత్రం ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది, ఎలాంటి ప్రశ్నలు కూడా ఉండబోతున్నాయి. ఈడీ ప్రధానంగా కూడా మనీ లాండరింగ్ కి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపైన కూడా దృష్టి పెడుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఫెమా నిబంధనలకు సంబంధించి ఫెమా నిబంధనలు కూడా ఎక్కడ పాటించలేదు, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో ఫెమా నిబంధనలకు సంబంధించిన ఈడీ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఎఫ్ఏకు డబ్బులు ఏదైతే జమ చేసే సమయంలో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంది, లెక్క ఉన్నప్పుడు కూడా అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై కూడా పదే పదే ఇప్పటివరకే కేటీఆర్ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈడీకి ఎలాంటి అంశాలు ఈడీ కూడా ప్రశ్నించబోతుంది, వాటికి సంబంధించినందుకు ఏ విధంగా కూడా ఆ ఈడీ క్లారిటీ ఇవ్వనున్నారు, ఈడీకి క్లారిటీ ఇవ్వనున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తున్న ప్రకారం మాత్రం ఆ ఈ రేస్ కు సంబంధించిన మాత్రం హైదరాబాద్ ఆ ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ లో అభివృద్ధి ఆ దిశగా అడుగులు వేయడానికి కావచ్చు, హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరానికి భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ రేసు చాలా వరకు కూడా ఉపయోగపడిందనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ ద్వారా మాత్రం దాదాపు 7,000 కోట్ల వరకు కూడా ఆ పెట్టుబడులు గతంలో వచ్చాయి. కానీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో ఈ రేస్ కు సంబంధించిన దానిపై కూడా రద్దు చేసుకున్న తర్వాత మాత్రం తెలంగాణ ప్రతిష్ట కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో పెట్టుబడులు మాత్రం చాలా వరకు కూడా వెనక్కి వెళ్లాయని చెప్పేసి కూడా పదే పదే కేటీఆర్ కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో నిబంధనలకు సంబంధించినంత మాత్రం నిబంధనల ఉల్లంఘన విషయంలో మాత్రం ఇంకా ఏ విధంగా కూడా ఆ ఈడీ ప్రశ్నించబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఆ కేటీఆర్ మాత్రం నందినార్ నివాసాన్ని కూడా చేరుకోబోతున్నారు. కాబట్టి ఆ సమయం వరకు మాత్రం భారీగా కూడా కార్యకర్తలు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కొక్కరు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటివరకే లాయర్లు కూడా చేరుకున్నారు. కాబట్టి మరోసారి కూడా ఆ లాయర్లతో కేటీఆర్ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. లాయర్లతో భేటీ అయ్యే ఆ సమయంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా లాయర్లతో మరోసారి కూడా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఈడీకి సంబంధించిన మాత్రం ఆ ప్రశ్నల వర్షం ఏ విధంగా కురిపించబోతుంది, హెచ్ఎండిఏ నుంచి కూడా ఎఫ్ఏకు ఏదైతే నగదును బదిలీ చేశారో బదిలీ చేసే సమయంలో మాత్రం ఒక పక్క కేబినెట్ అప్రూవల్ లేదు, కేబినెట్ సమావేశం నిర్వహించాలి, కేబినెట్ మంత్రివర్గ సమావేశం తర్వాత మాత్రం ఆ నిధులను కూడా బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం కూడా ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటి అన్నిటి అంశాలపైన కూడా ఆ ఈడీ ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది, ఆ ఈడీ ఎలాంటి ప్రశ్నల వర్షం కూడా కురిపించబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీనికి సంబంధించినందుకు మాత్రం ఈడీకి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకే ఒక పక్క ప్రెస్ పెట్టి తెలంగాణ భవన్లో మాత్రం గతంలో జరిగిన ఒప్పందాలేంటి, ఎక్కడ కూడా మనీ లాండరింగ్ విషయంలో కావచ్చు, నగదు బదిలీ విషయంలో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు అనే దానిపై కూడా ఆ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈడీకి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. జోష్నా. ఓకే, రైట్ ప్రవీణ్. మొత్తానికైతే కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఒప్పందాల్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు, ఏ ఉద్దేశంతోనూ ఒప్పందం చేశారు, విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు, ఎలా పంపారు, అండ్ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు అని చెప్పేసి విచారించే అవకాశం ఉంది. ఆల్రెడీ అరవింద్ కుమార్ను, విఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ విచారించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ ఒకసారి ఏసీబీ విచారణను ఫేస్ చేశారు, మళ్ళీ కూడా ఏసీబీ నోటీసులు పంపే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ దూకుడు పెంచాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ
ఏసీబీ ఈడీలు విచారణలను ముమ్మరం చేయగా తాజాగా కేటీఆర్ ను విచారించనుండడంతో ఎంక్వైరీపై ఉత్కంఠ అయితే నెలకొంది. కాసేపట్లో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరవుతారు. ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. అయితే ఇదే కేసులో ఈ నెల 9న ఏసీబీ కేటీఆర్ ను విచారించింది.